తను నా తిన్ లేదు థ్యాంక్ యూ. ఓకే శ్రీజ ఓకేనా? థ్యాంక్ యూ. యూ వాంట్ సమ్ ఫ్రీ స్పేస్? చాలాసేపు అందరితో మాట్లాడి కూర్చున్నా అంతే. గుడ్. ఇప్పుడు లైట్స్ ఆఫ్ అయ్యాక ఎప్పుడైనా పడుకోవచ్చా? లైట్స్ ఆఫ్ అయినాక మన ఇష్టం. నేను మేల్కోను సహజంగా, లైట్స్ ఆఫ్ అవగానే పడుకుంటాను. కానీ డిస్కషన్లు నడుస్తుంటాయి బయట. నేను పంచాయతీలు పెట్టను. ఓకే అండి, డన్. ఎక్కడ నా థమ్స్అప్ లేపిస్తారని చెప్పి తాగేసా. రేపటి నుంచి వాళ్ళ సంగతి చూడాలి అందరిది. బై మిస్టేక్ అది నాకు తగలాలి, ఇద్దరికి పడతాయి. పైకి ఇస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఫుడ్ని చేయించాలి. ఫుడ్ స్లీప్ ఇంపార్టెంట్. ఈ హౌస్లో ఫుడ్ని చేయించాలా? ఆకలి. మొన్న గేమ్లో రీతు విషయంలో గొడవ అయింది. ఈరోజు మార్నింగ్ వాడికి 4-5 సారి వస్తేనే నన్ను వచ్చి సంజన గారిని అడిగా, లేకపోతే నేను ఎందుకు అడుగుతాను సంజన గారిని? వాడు చెప్పేదాకా తెలియదు దట్ ఆవిడ టీ తాగేసి ఎక్స్ట్రా పెట్టుకున్నారనేసి. అంతా చెప్పి పంపిస్తే నేను వచ్చి అడిగితే మళ్ళీ అక్కడికి వచ్చి కాదంటాడు. ఒకసారి కూర్చోబెట్టి క్లారిటీగా మాట్లాడతాను. నేను వినా అంటాడు. ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడు. ఏం మాట్లాడాలేమో నేను? లేదా బర్నీ అన్న నువ్వు కలిసి కూర్చోబెట్టి. ఇప్పుడు డెమో ఏమంటున్నాడంటే నువ్వు వచ్చి మాట్లాడేసరికి హర్ట్ అయ్యాడు. ఏమో అక్కడ చేస్తున్నది తప్పు. వాడు వాంటెడ్గా నన్ను ట్రిగర్ చేస్తున్నాడా లేదా నాకు అర్థం కావట్లేదు. ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదు. మరి ఊరికే నాకు వాడి దగ్గర అరవడానికి నాకు ఏమైనా ఇదా? మరి మీతో ఎందుకు అరవను నేను? అందరితో ఎందుకు అరవను నేను? వాడితోనే ఎందుకు? ఎంత పెద్ద ఆమెకి ఏమైనా నేను అసిస్టెంట్నా? రేపొద్దున బర్నీ అన్నతో కూర్చొని మాట్లాడచ్చు. నువ్వు ఒక్కదానే మాట్లాడదు ఈ విషయంలో. బర్నీ అన్నకి క్లారిటీగా చెప్పు. బర్నీ అన్న మాట్లాడతాడు. ఇంకోటి ఎవ్వడం మాట్లాడు. ఓన్లీ బర్నీ అన్న మాట్లాడతాడు అంతే. లేదంటే వాడు ఇంకా పెద్దది చేస్తాడు దాన్ని. బాగా చూపిస్తుందా? చూడండి, నోటీస్ రేపటికి తెలిసిపోతుందంటారా? ఓవర్ ద టైం తెలుస్తుంది. చాలా చేస్తాడు కదా. మరి నిజంగా మనిషి బయట అంతేనో నాకు తెలీదు. ఇక్కడైతే
కొన్నిసార్లు అనోయింగ్ అనిపిస్తుంది నాకు, రియల్ కాదేమో అనిపిస్తుంది కొన్ని చేసేది. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అలా పడిపోయింది. ఎందుకంటే మేము ఆ స్కిట్ అయిపోయిన తర్వాత వీళ్ళు దొంగ చట్టుగా ఈ పిల్ల నక్కి నక్కి లోపల ట్రై చేసే ప్రాసెస్లో సరే లోపలికి వస్తే ఏదో కొంచెంసేపు కూర్చోవాలంటే ఉండాలంటే ఒక చిన్న మీ ఇద్దరు ఏదైనా చేయండి అంటే సాల్సా డ్యాన్స్ చికాకు జోన్లో చేయండి అలాంటి సంథింగ్ ఏదో మనోళ్ళు అడిగారు. ఓకే ఓకే. ఇద్దరు చేస్తూ ఊనే ఇమాన్యుల్ టక్కున ఒక మాట ఏదో అన్నాడు. ఏమన్నాడు? అమ్మాయి ఎగ్జాక్ట్ గుర్తులేదా, అంటే హర్ట్ అయ్యే మాట ఏమన్నా అన్నాడా? అసలు ఇద్దరు ఇంకా చాలా పెద్ద పెద్ద మాట్లాడుకుంటారు, అంత ఫ్రెండ్స్ కదా. ఇమాన్యుల్ కూడా ఏం చేస్తారంటే సరదా నవ్వులో కొన్ని మాటలు నోరు జారుతారన్నా మాట్లాడేస్తారు. కానీ మేడం నేను కూర్చోను నీ పక్కన, కూర్చున్నా ఏదో ఒకటి మళ్ళీ పక్కకి వెళ్ళి చెప్పు. ఆ ముందే మేమందరం కూర్చుని ఆ రూమ్లోనే టక్మని రీతు సీన్ క్రియేట్ చేసి అలిగినట్టు టకటగా వచ్చి సీరియస్ అయిపోయి అరిసి వచ్చి అక్కడి నుంచి లోపలికి వచ్చి బాటిల్ ఇసిరి ఎంత కొంచెం ఒక సీన్ క్రియేట్ చేసి బాటిల్ ఇసిరి. నేను వెళ్తున్నప్పుడు అనుకున్నా, మేమందరం అనుకున్నాం ఇదంతా కావాలని ప్రాంక్ అని అనుకున్నాం. ఓకే ఓకే. ఈ లోపల నుంచి తనుజ గారు బయటకు వస్తున్నారు. ఈసారి మళ్ళీ ఇది ఎస్కలేట్ అవ్వకూడదు, డీఎస్కలేట్ చేయడం కోసం నేను బయటకు వస్తున్నా, తనుజ గారు ఇలా వస్తున్నారు. నేను సీరియస్ ఎక్స్ప్రెషన్, తనుజ గారు అదే నేను చెప్తాను ట్రై చేస్తున్నా, ఆవిడ మీరు మాట్లాడండి సార్ సీరియస్ ఎక్స్ప్రెషన్తో ఇలా వచ్చేప్పటికి అసలే నేను ఒక టైప్ క్యారెక్టర్ని, నాకు వెంటనే మూడో కన్ను తెరుచుకూడదు, కంట్రోల్ చేసుకుని ఏం మాట్లాడలేదు. బర్నీ అక్కడే కూర్చుని ఉన్నారు. అయితే తర్వాత ఆ రోజు అలా అయిపోయింది. సాయంత్రం వాడు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది, లేకపోతే మేము మిస్అండర్స్టాండింగ్ చేసుకోము. I built Tinder with them. It doesn't list you as a co-founder. We need to change online dating. None of this is going to slow us down. I won't step down without a fight. Versus Tamil Thalivas, 27th September at 9 p.m. అసలు ఇదేంటో కూడా నీకు తెలియదు. He's wild. He's strange. I don't think you're supposed to drink that. But together, they're family. Ohana means family. Nobody gets left behind. Disney's Lilo and Stitch. మీ ఓనర్స్ గురించి మాట్లాడుకుంటున్నారా? మాట్లాడు. సో దాని గురించి తర్వాత నాకు డెమోన్ చెప్తున్నాడు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళకి నువ్వేంటో అని తెలుస్తుంది, కొత్త వాళ్ళకి అంటే కొంతమందికి ఫైర్ బగ్ అన్నట్టుగా కనిపిస్తుంది అని అంటే నా క్లోజ్ అంటే మీరే, మరి సుమన్ అన్న కనిపించట్లేదా? సుమన్ అన్నతో కూడా నేను అప్పుడప్పుడు సుమ్ము డార్లింగ్ క్లోజ్ అంటే ఎంతకాలం ఉన్నామని కాదు, ఎంత అర్థం చేసుకుంటున్నారని. ఇది నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటుంది. అలాగా నువ్వు అక్కడే ఉంటావు, అందుకే అర్థం చేసుకుంటుంది. అలా అయితే అలా అయితే వద్దు, ఇప్పుడు ఎవ్వరు అడగట్లేదు, అయిపోయింది. ఇప్పుడు మీ సరసాలు చేసుకుంటావంటే నువ్వు చేసుకో, నేను వెళ్తా. సీరియస్ గా మాట్లాడుతుంటే సోదేంటి మధ్యలో? సీరియస్ గానే చెప్పాను, నేను అర్థం చేసుకుంటా, ఇది బాగా అర్థం చేసుకుంటుంది, అలా అందరూ చేసుకుంటే. నేను